వాళ్ళకి హయ్యర్ క్వాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకా స్పోర్ట్స్, ఇంకా మానసిక ఉల్లాసం, కనీసం ఇవి చేద్దాం. ఇంతవరకు చేస్తే మనందరికీ చిన్నప్పుడు మానసిక ఉల్లాసం లేకపోయినా, క్రికెట్ హాకీ అంటే తెలియకపోయినా మనం బతికాం కదా. ఎందుకంటే కనీసం మనకి విద్య అందింది. మనకి ఆ మేరకన్నా అందితే దెన్ ద ఫ్యూచర్ విల్ బి సెక్యూర్. ప్రాస్పెరిటీ పెరిగినప్పుడు, మళ్ళీ అవగాహన పెరిగినప్పుడు, ఇఫ్ ద సొసైటీ ఈజ్ విల్లింగ్ టు స్పెండ్ మోర్ మనీ ఫర్ ఎడ్యుకేషన్, put in more resources other than money for education, we can get even higher quality education. Harmonious relationships, all-round development, ఇవన్నీ తర్వాత చూద్దాం. కనీసం ఎంత మేరకన్నా చేద్దామా. ప్రభుత్వం అసలు దృష్టి లేదు. ప్రస్తుతం ప్రభుత్వం అంతా ఎన్రోల్మెంట్. ఇవాళ గవర్నమెంట్ చెప్తుందంటే 100% ఎన్రోల్ అవుతున్నారు, డ్రాప్అవుట్స్ కొంచెం తగ్గినాయి, ఇంతే వాడు చెప్పగలుగుతుంది. కొంతవరకు కరెక్ట్ వాడు చెప్పింది. కానీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవుట్కమ్స్ ఏమవుతున్నాయి, చదువు ఏమొస్తుంది వాడు చెప్పలేదు. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెత్. సార్ ఎంపీ కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ ట్యాక్సీ కట్టాలనే రూల్ ఏమైనా ఉందా సార్? ఇది ఒకవేళ చట్టంలో ఉండేదంటే ఇది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది సార్? ఇంతవరకు తెలియదు. ఈరోజు నోటీస్ పంపించారు సార్. ట్యాక్సులు కట్టాలని చెప్పి. ట్యాక్సులు కట్టాలని అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టమన్నారా? ఏమి ట్యాక్స్ అది? అక్కడ మీరు తీసుకోక ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది జీతాలు వచ్చే వాళ్ళకి కానీ, లేకపోతే మీలాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి కానీ ఒక పరిమితి ఉంది. ఆ పరిమితి లోపల విధిగా అందరూ కట్టాలి. ఇప్పుడు అందరూ క్రమక్రమంగా ఎక్స్టెండ్ చేస్తున్నారు. అదే ఉంటుంది బహుశా మీరు చెప్పింది. ఇన్కమ్ ట్యాక్స్ అయినట్టయితే మీ ఆదాయాన్ని బట్టే, మీరు ఏ వృత్తిలో ఉన్నా కూడా ఆదాయాన్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. ప్రొఫెషనల్ ట్యాక్స్ మాత్రం మీకు వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి ఒక పరిమితి. ఇన్కమ్ ట్యాక్స్ అయితే పరిమితి లేదు. దీనిలో ఒక పరిమితి దాటకుండా అర్థంగా లర్న్ టు డీల్ విత్ ఇష్యూస్. ఎవరిచ్చారు నోటీసు? ఏ ఏజెన్సీ ఇచ్చారు? మున్సిపాలిటీయా, ఐటీ వాళ్ళ, సేల్స్ ట్యాక్స్ వాళ్ళ? సో అది పార్ట్ ఆఫ్ అది. లేకపోతే ఇంకోటి ఉండొచ్చు, చూద్దాం, అనుకుందాం. అప్రైజల్ అని ఒక యాక్టివిటీ ఉంటుంది సార్. ఇది దీంట్లో ఇప్పుడు మనం అనుకుంటున్న ఈ 4 అంశాలని తీసుకొని బేస్ చేసుకొని ఈ పిఆర్ఏ మెథడ్స్లో మొత్తం ఊరు మొత్తాన్ని దాంట్లో ఇన్వాల్వ్ చేయొచ్చు. మనం పిల్లల్ని, చదువుకున్న పిల్లల్ని, అట్లాగే రకరకాలుగా రైతుల్ని, మనం ఏ అంశాన్ని తీసుకోవాలనుకుంటే ఆ అంశాన్ని దాంట్లో జోడించి గ్రామస్తులందరి సహకారంతో ఈ విషయాల్లో అవేర్నెస్ తేవడానికి మనం ప్రయత్నం చేయొచ్చు. అయితే ఈ పిఆర్ఏ మెథడ్స్ని మనం ఏమన్నా ప్రయత్నం చేద్దామనంటే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళతో మనం ఒకసారి ట్రైనింగ్ ఏదైనా పెట్టుకున్నట్టయితే ఫస్ట్ మీరు ఎక్కడో ఒక చోట లాంచ్ చేసేస్తే ఆ ప్రోగ్రామ్ని, తర్వాత మనం దీన్ని వర్క్ డివైడ్ చేసుకొని, ఇప్పుడు శాంతి భద్రతలు, రక్షణ ఒక వింగ్, విద్యకు సంబంధించిన వాళ్ళందరూ లెక్చరర్స్, టీచర్స్ ఇలాంటి వాళ్ళందరితో ఒక వింగ్ ఏర్పాటు చేసి వాళ్ళు ఆ పిఆర్ఏ మెథడ్స్ ద్వారా వెళ్ళిపోతారు. ఆరోగ్యానికి సంబంధించిన వాళ్ళు వేరే వెళ్ళిపోతారు. ప్రతి ఒక్క వింగ్ వెళ్ళడం వల్ల అక్కడ గ్రామాల్లో వాళ్ళకి చాలా రకాల చర్చ జరుగుతుంది, అవగాహన కూడా కలుగుతుంది. దాంతోపాటు అసలు ఏం జరుగుతుంది, మనం ఎలా ఉన్నామన్నది కూడా మొదలవుతుందేమో. ఇది ఒకసారి ఆలోచిస్తే మంచి ఆలోచన. అట్లాగే ఇప్పుడు ఎన్ఐఆర్డి కానీ, లేకపోతే మనం వెళ్ళామే అపార్ట్, వాళ్ళు భారత్ నిర్మాణ వాలంటీర్స్ అని చెప్పిన వాళ్ళు పెద్ద స్కేల్లో చెకప్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మంచి పని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరితో మనం ఇన్వాల్వ్ అవుదాం. ఒకటి ఏంటంటే అది పూర్తిగా ఎన్జిఓ తీరున కాకుండా పార్టీ రహితంగా, పార్టీలకు అతీతంగా ఒక రాజకీయ లక్ష్యం ఉండాలి మనకి. స్వరాజ్యం మనం ఏం చేస్తున్నాం? ప్రభుత్వాన్ని గురించి, ఓటును గురించి, రాజకీయ వ్యవస్థను గురించి, పన్నులను గురించి ఆలోచించే దిశగా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ఒక్క లింక్ మాత్రం ఉండేట్టు చూసుకుంటే మిగతావన్నీ వాళ్ళ నుంచి మనం ఇన్పుట్స్ తీసుకోవచ్చు. మనం అది యాడ్ చేయొచ్చు. మనం ఏది కావాలని అనుకుంటే అది మనం దాంట్లో కలుపుకుంటే సరిపోతుంది. అలాగే చంద్రమౌళి గారు అపార్ట్ డైరెక్టర్ ఉన్నారు, డైరెక్టర్ జనరల్, రిటైర్ అయిపోతున్నాడు కొద్ది నెలల్లో. ఆయన కూడా మనం దీన్ని మొత్తం గైడ్ చేయమని చెప్పాను. ఈజీగా విల్ బి హ్యాపీ టు డూ దట్. తప్పకుండా చేద్దాం. మనం ఒకసారి మీరు కనుక మొదలు పెట్టినట్టయితే కనుక ఇది ఇంతవరకు ఏ పొలిటికల్ పార్టీ చేయలేదు. ఆర్గనైజేషన్స్ చేసిన మాట కరెక్టే, కానీ పొలిటికల్ పార్టీస్ ఏం చేయలేదు. అది చేయడం వల్ల కనీసం ఊర్లో ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ వస్తున్నాయి, రోడ్లన్నీ వేశారు, ఊర్లో మనకి అంగన్వాడీ పథకానికి ఏంటి, రేషన్ కార్డులు ఏంటిది, ఇందిరమ్మ ఇళ్ళు ఏంటి, మిగిలిన పథకాలన్నీ కూడా బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సార్. వాళ్ళకి ఇబ్బంది లేకుండా, మళ్ళీ వాళ్ళని పొలిటిసైజ్ చేయకుండా మనం చేద్దాం తప్పకుండా. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మై నేమ్ ఇస్ కాశ్యప్. నేను ఈ 4 పాయింట్స్ మాట్లాడుతున్నాను కదా సార్. ఐ మీన్ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ దీస్ 4 పాయింట్స్ ఆర్ వెరీ డిఫికల్ట్ టు పీపుల్ టు అండర్స్టాండ్ ఇన్ స్లమ్స్ ఎస్పెషల్లీ. నేను ఫీల్డ్ వర్క్ చేస్తున్నాను 2 years నుంచి. ఒక సోలార్ వాటర్ బల్ ప్రాజెక్ట్ మీద చేస్తున్నాను. సో ఐఎమ్ ఇంటరాక్టింగ్ విత్ స్లమ్స్ రెగ్యులర్లీ. సో ఈ సురాజ్యాన్ని కమ్యూనిటీ లో లెవెల్లోకి సింప్లిఫై చేసి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇట్ విల్ గివ్ అ బిగ్ బ్యాంగ్ అని ఐ ఫీల్ సార్. ఐ స్ట్రాంగ్లీ ఫీల్. సో మేము యాక్చువల్లీ ఈజ్ ప్రదీప్ మై ఫ్రెండ్. సో వీఆర్ ఆల్ యాజ్ అ టీమ్ వీఆర్ వర్కింగ్ ఆన్ అ ఫ్యూ ప్రాజెక్ట్స్, eco-friendly toilets, solar water bulb,
సో యాక్చువల్గా ఐ మీన్ మనం కరప్షన్, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ ఇంత పెద్ద టర్మ్స్ వాళ్ళకి ఈ పదాలు వాడే ఈ పదాలు మన కోసం, కరెక్ట్ ఈ చర్చ మన కోసం. అక్కడ సింపుల్ యాక్టివిటీ ద్వారా వాళ్ళకి అర్థం కావాలి. ఉదాహరణకి మరి ఈ పనులన్నీ కూడా ఇంత డబ్బుతో అయిపోతాయి, ఇంత డబ్బు ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మన పేరుతో, ఏమవుతుంది ఆ ప్రశ్న రావాలి. సో కెన్ యూ అట్లా ఆఫీస్కి వెళ్తే ఇన్ని రోజుల్లో పని అయిపోవాలన్నా, పని కాకపోతే వాడు మన డబ్బులు ఇవ్వాలన్నా, అంతే. అంతకంటే ఎక్కువ సిటిజన్ స్టార్టర్ పడి ఏంది ఎందుకు. So can you give us a plan and where we can start and target a model slum, ఒక సస్టైనబుల్ స్లమ్ తో స్టార్ట్ చేసి we can a prototype లా తయారు చేసి can we replicate as part of Swarajya? So that is what my అంటే ఇప్పుడు ఇలా కూర్చుని ఇన్స్టెంట్గా రాదు. definitely మనం డీటెయిల్డ్గా వర్కౌట్ చేయాలి. డెఫినెట్గా మనం ఎఫర్ట్ చేయాలి. బట్ మై ఓన్లీ రిక్వెస్ట్ ఈస్ డోంట్ గో టు ద హార్డెస్ట్ ఏరియా ఎట్ ద బిగినింగ్. అసలు చదువుకున్న వాళ్ళకి కాస్త కూస్త ఆదాయం అన్న వాళ్ళకి కూడా ఈ కాన్సెప్ట్స్ చాలా కొత్తవే తెలుసు అనుకుంటాం. కానీ కాబట్టి అసలు పాపం జీవితంలో రోజువారీగా బతుకు పోరాటం చేస్తున్న వాళ్ళకి ఇంకెంత కష్టంగా ఉంటుంది. కాబట్టి డోంట్ మేక్ ఇట్ మచ్ హార్డర్ ఫర్ యువర్ సెల్ఫ్ దెన్ ఈజ్ నెసెసరీ. మొదటి దశలో కొంచెం మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్ కొంచెం ఎంతో కొంత చదువు అనే ఇంధనం అన్ని అక్కడ తర్వాత మనకి ఇంకా మిగతా తెలియదు. లేకపోతే మొట్టమొదటిన ఈ పూట నా తిండెట్లా అని బాధపడే వాళ్ళ దగ్గర పోయి దేశం గురించి మాట్లాడితే తని పంపిస్తారు. ఉపయోగం లేదు. Especially when you talked of slums, if you want to go and do this, best is you contact there are always, every slum there are some leaders who are outspoken people, you must have seen, since you have worked in the slums, you say. Get them into confidence first. And then sort of this thing, each house you go, you want to keep your surroundings clean, like that you get a sort of questionnaire like that. You want to keep like this, if all of them agree, then you go to the economy part of it, and then the cleanliness part of it, and then there, with the help of the authorities, get one bin or something there, so that everybody disposes in that, and make a system with the local health inspector, see that it is recovered every day, so automatically you show results, and the driveways, tell them clearly, take it out. I mean, I am going an example for this. Toilets also you can extend the same type. That way you gain confidence there. The whole people, you take slum by slum, as he says, don't take the whole world into this. One slum, at least 2 or 3 slums I have converted, and they are better than educated people and middle class people. This much I can tell you. You convince them, they will follow you. This is what is my opinion in my experience. Thank you. Thank you. Sir, నా పేరు శ్రీధర్ అండి, శేర్లింగంపల్లి నియోజకవర్గం. మేము శేర్లింగంపల్లి నియోజకవర్గంలో సురాజ్యం ఉద్యమంలో భాగంగా నియోజకవర్గ స్థాయిలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం చేశాం. ఆ తర్వాత డివిజన్ స్థాయిలో ఒక 3 చేశాం. లోక్సత్తా పార్టీ కార్యకర్తలు కాకుండా ప్రజల నుంచి, అంటే అసోసియేషన్ నుంచి, కాలేజ్ ప్రిన్సిపాల్స్ నుంచి, డిఫరెంట్ వేరియస్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్, 214 పీపుల్ అటెండెడ్ ఇన్ ఆల్ 3-4. 214 మందిని పర్సనల్గా పిలిచి వచ్చినటువంటి వాళ్ళు. అంటే అసోసియేషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్, ఇది ఫ్యాక్ట్, అందరూ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి తెలిసి ఉంటుంది. ఏ అసోసియేషన్లో చూసినా మీరు చెప్పిన సందర్భంలో, చాలా సందర్భాల్లో చెప్పారు, ఈ దేశంలో చీమ కదలాలన్నా రాజకీయం ఉండాలని. సో ఈ అసోసియేషన్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక పొలిటికల్ పార్టీతో అఫిలియేట్ అయి ఉన్నారు. వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాం, ఇది చేస్తుండేది మా ప్రయత్నం కాదు, ఇది మా కోసం కాదు, ప్రజలందరి కోసం, అందరి కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం అని. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, సార్ ఇది చేస్తున్నటువంటి ప్రయత్నంలో లోక్సత్తా మాత్రమే బెనిఫిట్ పొందుతుందేమో లోక్సత్తా పార్టీ అని అనుకుంటున్నటువంటి సందర్భం వచ్చిందండి. ఓకే, సో వాళ్ళని కన్విన్స్ చేసేటువంటిది ఒకటి, వీ హ్యావ్ టు బ్రేక్ ద హర్డిల్. నిన్న ఇప్పుడు ఈ సభలో కూడా మేము ఆ 214 మందికి ఎస్ఎంఎస్లు పెట్టి 3 సార్లు 4 సార్లు ఎస్ఎంఎస్లు పెట్టి కాల్ చేసి పిలిస్తే కూడా 10 మందో 15 మందో వచ్చారు. ఓకే, వచ్చి ఉండొచ్చు ఇప్పుడు. సో అదొక ప్రాబ్లం. బట్ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే, నెక్స్ట్ లెవెల్లో మీరే ఆర్గనైజ్ చేయండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ. యూ ఆర్గనైజ్, విల్ కమ్ అండ్ ప్రొవైడ్ ఆల్ ద ఫెసిలిటీస్ అండ్ విల్ ప్రొసీడ్ ఫర్దర్ అనేది ఒకటి. కానీ కాలేజెస్లో మంచి స్పందన వచ్చింది సార్ మేము చూసినటువంటి సందర్భంలో. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమంటే, మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్కి కనీసం ఒక చిన్న ఆడిటోరియం కూడా లేదు మనం చిన్న మీటింగ్ పెట్టుకోవాలంటే. సో దానికోసం పక్కన ఆడిటోరియంస్కి వెళ్ళి వాళ్ళు అడిగితే ఇది పొలిటికల్ పార్టీ ఏమో అని వాళ్ళు ఇవ్వటం లేదు. మళ్ళీ ఈ ప్రాబ్లం ఫేస్ చేసాం. కానీ అల్టిమేట్గా మేము ఇంకోటి ఏం చెప్తున్నామంటే, ప్రతి డివిజన్లో వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ద పార్టీస్ అండ్ వీఆర్ ఫార్మింగ్ ద కమిటీ, సురాజ్యం కమిటీ. అల్టిమేట్గా ఆ 4 పాయింట్స్లో ఒక పాయింట్ని తీసుకుంటాం, సిటిజన్ చార్టర్స్. సిటిజన్ చార్టర్స్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే, ఇది ఈ ఆఫీస్ నుంచి, ఈ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి ఈ సేవలు నేను పౌరుడిగా పొందాలి, ఈ సేవకు
ప్రజలుగా ఒక వ్యక్తిగా నేను ఏ ఫామ్ ఫిల్ చేయాలి, ఎంత ఫీజు కట్టాలి. సో నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవరు, ఒక ట్యాబ్లర్ కాలం పెడదాం. మనమే సురాజ్యం కమిటీ ద్వారా వచ్చినటువంటి ఒక సిటిజన్ చార్టర్ మేబీ ఒక 2 monthsలోనో 15 daysలోనో మనం ఎడ్యుకేట్ చేస్తూ జనాల్ని ఒక సిటిజన్ చార్టర్ పెడతాము మనమే. యాజ్ ఐ డోంట్ నో, ఇట్స్ మై సజెషన్. దాంట్లో ఏ సేవ అందుతుంది, ఆ సేవకు పౌరుడిగా నేను ఏ ఫామ్ ఫిల్ చేయాలి, ఏ రోజుకి ఎన్ని రోజులు నీవు రెస్పాన్సిబిలిటీ, ఇఫ్ ద రెస్పాన్సిబిలిటీ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఫుల్ఫిల్ బై సురాజ్యం, ఇఫ్ ఇట్ ఈ సక్సీడ్స్, ద 4th column ఈస్ ద ఫైన్. ఫైన్ అనేది క్వశ్చన్ మార్క్ పెట్టింటాం. ఎప్పుడు వస్తుందంటే ఆ ఫైన్ అనేది సురాజ్యం కనుక ఫలిస్తే అన్నటువంటి దీంతో ఒక టేబులర్ కాలం పెట్టి ఒక బోర్డు పెడదామనేది నా సజెషన్. మేము అదే చెప్తున్నాం అక్కడ. సో వీఆర్ గెటింగ్ సమ్ గుడ్ మైలేజ్ దేర్. సో ఐ హోప్ దట్ పీపుల్ కెన్ ఫాలో దిస్ అండ్ ఇదొక పాయింట్గా తీసుకొని మనం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ ఐడియా. సురాజ్య ఉద్యమం నుంచి కాపురా నుంచి రీసెంట్గా 1 month కిందనే ప్రెసిడెంట్ ఇచ్చారు సార్. అయితే మన సురాజ్య ఉద్యమం నుంచి మనకు ఒక ఐడి కార్డ్ అనేది ఉండాలి. సురాజ్య ప్రతి ఒక్కరు వస్తున్నారు, కానూలు మాట్లాడుతున్నారు, అధికారులు అంటున్నారు, ప్రతి వాళ్ళు వస్తుంటారు అని మనకు ఒక ఐడి కార్డు ఉండాలి మీ నుంచి. ఉంటేనే దాని ద్వారా మనము ఆర్థిక ప్రగతిని సాధించవచ్చు. ప్రగతి లేకుండా పన్నుల రూపేణా మన అధికారులు కోట్ల రూపాయల పనులు వేస్తున్నారు. ఒక్క రోజు దాటితే పెనాల్టీ వేస్తున్నారు. ఆ లెక్కన మనకు అభివృద్ధి పనులు అయితలేవు. ప్రతిదీ విషయం కూడా మనం పోయి అధికారులను అడిగితేనే వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, ప్రతిపాదనలు ప్రపోజల్స్ సిద్ధం చేస్తున్నారు. వేసిన రోడ్డు ఒక ఆయన మంజీరా వాటర్ కానీ వేసిన తెల్లారే రోడ్డు తవ్వుతుంటాడు, ట్రాన్స్కోవాలు తవ్వుతుంటారు రోడ్లు. కోట్ల రూపాయల ప్రాజెక్టులు కనీసం 6 months కూడా మనం చూస్తలేము. మన కళ్ళ ముంగటనే అధికారులు మళ్ళీ దానికి వేరే బిఎస్ఎన్ఎల్ వైర్ కేబుల్స్ కోసమని ఇంకో ఆయన తవ్వుతుంటాడు. అనేక ఇతరుల పనులకు తవ్వుతుంటారు. ఆ పనులు అయ్యేందుకు మళ్ళీ సంవత్సరాల కొద్ది పడుతున్నది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక సిస్టమేటిక్, ఒక ప్రణాళిక లేకుండా మన అధికారులు ఎందుకు చేస్తున్నారు ఈ విధంగా? మీరు ప్రశ్న రిటారికల్గా అడిగారు, సమాధానాలు మనందరికీ తెలిసినాయి. కానీ 2 విషయాలు, ఒక జనరల్ ప్రిన్సిపల్స్ మీరు గుర్తించండి. ఒకటి అకౌంటబిలిటీ, సిటిజన్స్ చార్టర్లో 5 రూపాయల అకౌంటబిలిటీ. రెండోది మరి మన సిటీ లాంటి చోట్ల మరింత చండాలంగా ఉంది. కారణం ఏంటంటే టూ మెనీ ఏజెన్సీస్, కన్వర్జెన్స్ అని చెప్పంటారు. చాలా ఇతర దేశాల్లో పని చేసేది ఒక్కొక్క పని, ఒక్కొక్క శాఖ, ఒక్కొక్క ఆఫీస్ చేసినా కూడా ప్రజల వరకు మొత్తానికి ఒక సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పెట్టారు. వాటి మధ్య సమన్వయాన్ని తీసుకొచ్చి పెట్టారు. అంచేత అక్కడ ఉదాహరణ జర్మనీ మీరు వెళితే మీకు పాస్పోర్ట్ కావాలని చెప్పంటే వెళ్ళాల్సింది మున్సిపల్ ఆఫీస్కి. ఇక వాడు ఏం చేస్తారో మనకు అనవసరం. మన వాడి దగ్గర అప్లికేషన్ ఇస్తాం, మన వాడి దగ్గర తీసుకుంటాం 10 నెలల తర్వాత. మధ్యలో ఏం జరుగుతుందో మనకు అనవసరం, కానీ వాడు చూసుకుంటాడు. మనకేమవుతుంది? వాటర్ సప్లై బోర్డు వాడికి, మీరు ఎలక్ట్రిసిటీ వాడికి, R&B వాడికి, మున్సిపల్ కార్పొరేషన్ వాడికి, ఎవరికి ఏ రకమైన కోఆర్డినేషన్ లేకుండా పోయింది, కన్వర్జెన్స్ లేకుండా పోయింది. కానీ ఇది ఇంప్రూవ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఒకసారి నేను అనుకున్నది ఏంటంటే, మీలో కొంతమంది ఒక చిన్న టీము జంషెడ్పూర్ ఒకసారి వెళ్ళండి, మనం అరేంజ్ చేద్దాం. జంషెడ్పూర్ నగరాన్ని టాటాస్ మేనేజ్ చేస్తున్నారు. భారతదేశంలో ఇది ఒక్కటే నగరం, ఒక ప్రైవేట్ కంపెనీ నగరం మొత్తాన్ని మేనేజ్ చేస్తుంది. దేశంలో మున్సిపల్ కార్పొరేషన్ అక్కడ. ఆనాటి బీహారు, తర్వాత జార్ఖండ్ గవర్నమెంట్తో ఒక ఒప్పందం ఉండి ఆ నగరం సదుపాయాలన్నీ మేము చూసుకుంటామని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. జంషెడ్పూర్ ఒక్కటే భారతదేశంలో మంచినీళ్ళు మీరు ట్యాప్ నుంచి వచ్చే నీళ్ళు ఆ పాటిని ఆ గ్లాస్లో పట్టుకుని తాగేయచ్చు. అబ్సల్యూట్లీ సేఫ్ వాటర్. అక్కడ ఎమ్యూనిటీస్ అన్నీ హై క్వాలిటీ. మళ్ళీ అగైన్ మీరు కాలిఫోర్నియాలో ఉందని నేను చెప్పట్లా, మన దేశ పరిస్థితుల్లో వెరీ హై క్వాలిటీ ఎమ్యూనిటీస్. ఏ సమస్య వచ్చినా కూడా ఒక కాల్ సెంటర్ ఉంటుంది. ఒక ఫోన్ కాల్ చేస్తే వాళ్ళు వెంటనే రికార్డ్ చేసుకుని దాన్ని ఎవరు చేశారు, ఫోన్ నెంబర్ ఏంటి, కంప్లైంట్ ఏంటి రికార్డ్ చేసుకుని 26 ఏజెన్సీస్కి వాళ్ళు వివిధ పనులు, స్ట్రీట్ లైటింగ్ చూసేవాడు ఒకటి ఉంటాడు, రోడ్డు చూసేవాడు ఇంకోటి, పార్క్ ఇంకోటి ఉంటాడు, వాటర్ ఇంకోటి ఉంటాడు, అలా రకరకాలుగా వాళ్ళకి వెంటనే పాస్ ఆన్ చేస్తారు కంప్యూటర్ ద్వారా. ప్రతిదానికి టైం యూనిట్స్ పెట్టారు. టైం లోపల పని అయిపోతుంది. ఈ మొత్తానికి ఖర్చు ఎంతో తెలుసా? జంషెడ్పూర్లో ఇంత క్వాలిటీ పని చేయడానికి పర్ క్యాపిటల్ 2000 రూపీస్ అవుతాం. మనం ఏమంటున్నాం ఇప్పుడు, ఇక్కడ లోకల్ గవర్నమెంట్స్ని లేకపోతే వార్డుని బలోపేతం చేస్తే ఎంత అంటున్నాం? 1800 ఇస్తే చాలా అంటున్నాం. 2000తో పని అయిపోతుంది అక్కడ. కాబట్టి ఈ అమౌంట్ తక్కువ కాదు. నేను అనుకోవటం అసలు మనం కొంతమంది స్వరాజ్యోద్యమం తరపున వెళ్ళి జంషెడ్పూర్లో ముఖ్యంగా సిటీస్ నుంచి కొంతమంది వెళ్ళి ఒక రోజు 2 రోజులు అక్కడ గడిపితే యూ విల్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. సాధక బతకాలు అర్థం అవుతాయి. దాన్ని మనం ఇక్కడ ఎలా ఇంప్రూవ్ చేయాలని మనకు తెలియక వస్తుంది. దాన్ని ఒక మోడల్గా అసలు అది బాగా ప్రచారం చేసి కనీసం మిడిల్ క్లాస్ కాలనీలు, మిగతా వాళ్ళు జంషెడ్పూర్ అంటే తెలియకపోవచ్చు,
కనీసం మిడిల్ క్లాస్ కాలంలో ఇంత డబ్బుతో అక్కడ అంత పని అవుతుంది, మనం ఎందుకు కావట్లేదు మనం ఒక ఫిల్మ్లో చేసి మనం చూపెట్టాం అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ విల్ హ్యావ్ ఎ ట్రెమెండస్ వాల్యూ. మనం దానికోసం ఫైట్ చేస్తామంటే బహుశా అట్రాక్షన్ వస్తుంది. కాబట్టి 2-3 కొంచెం డాక్యుమెంట్ చేయడం సిద్ధపడే వాళ్ళు అక్కడికి వెళితే మనం అరేంజ్ చేద్దాం, విల్ ఫెసిలిటేట్ దట్ విజిట్. ఒకసారి నేనే కొన్ని ఏళ్ల క్రితం చూసి వచ్చాను. ఈ మధ్య కూడా మన వాళ్ళు కొంతమంది వెళ్ళారు. అగైన్ దే ఆర్ కన్ఫర్మింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. అంచేత ఇవన్నీ కూడా సిస్టమ్స్ బిల్డ్ చేస్తే పరిష్కారం అయిపోయే సమస్యలు, అవి కాకపోతే అన్ని చెత్తగా ఉండే సమస్యలు. దీనిలో పెద్ద ఏది అసాధ్యమైంది కాదు. సార్ నా పేరు మోహన్ సార్, నిజామాబాద్ డిస్టిక్ బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ. నేను కానిస్టేబుల్గా డ్యూటీ చేస్తూ ఉన్నాను. తమని నాకు అక్కడ ఒక సందర్భంలో మిమ్మల్ని కలిసినాను. నేను సామాజిక సేవలో భాగంగా గ్రామీణ విద్యార్థులను, క్రీడాకారులను ప్రోత్సహించాలని గేమ్స్ కండక్ట్ చేయడం, ఉత్తమ విద్యార్థులకు మెమోంటోస్ ఇవ్వడం. లాస్ట్ టైం మనం చూసాం మోహన్, గుర్తున్నాం సార్. అయితే ఇలాంటి కార్యక్రమాలు నా సొంత సంవత్సరంలో 1 నెల వేతనం ఖర్చు చేస్తూ ఇలాంటి చలివేంద్రం ఏర్పాటు చేయడం, ఇలా కార్యక్రమాలు చేస్తున్నాను సార్. అయితే గ్రామీణ స్థాయిలో యువతను ప్రోత్సహించాలి, చైతన్యపరచాలని, ప్రేరణ కలిగించాలని ఒక 8 మంది ఎంప్లాయీస్, హెడ్ మాస్టర్స్, లెక్చరర్స్ ఒక టీమ్గా ఏర్పడి మాకు సమయం ఉన్నప్పుడు గ్రామీణ స్థాయిలో వెళ్ళేసి చాటింపు చేసి మన ఇండియన్ ఫ్లాగ్తో ర్యాలీ తీసి యువతను, విద్యార్థులను పోగు చేసి, రైతులను అందరు పోగు చేసి అక్కడ ఒక 2 hours సెమినార్ ఏర్పాటు చేసి సందేశం చేసి వస్తున్నాం సార్. ఆ స్థాయిలో ఇప్పటివరకు 46 గ్రామాలలో ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి 16,000 మంది విద్యార్థులను సంఘటితం చేయడం జరిగింది సార్. మన జాతీయ క్రీడా దినోత్సవం నుంచి కూడా 45 గ్రామాల నుంచి 2,000 మంది విద్యార్థులు అటెండ్ అయ్యారు సార్. ఇది ఇండియన్ ఫ్లాగ్స్ తీసుకొని ప్రతి గ్రామం నుంచి. అయితే అక్కడ పొల్యూషన్ పరిధిలో ఉన్న తల్లిదండ్రులు లేని పిల్లలకి ప్రతి సంవత్సరానికి ఒక జత బట్టలు ఇవ్వడం, తర్వాత వారికి చేయూతనిచ్చే విధంగా ఇప్పటివరకు కార్యక్రమాలు చేస్తున్నాం సార్. అయితే మీ భావాలు మాకు బాగా నచ్చి ఇక్కడ మీ సమావేశానికి 4 మంచి విషయాలు తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది సార్. అదేవిధంగా గ్రామీణ స్థాయిలో దేశభక్తిని పెంపొందించే విధంగా అప్పుడు విప్లవీరుల యొక్క త్యాగాలు, అదేవిధంగా నీతివంతమైన రాజ్య నిర్మాణం జరగాలంటే అది విద్యార్థులతోనే సాధ్యమని, అది అలాంటి విషయాలను చట్టసభకు నీతివంతులను, సమాజ హితం కోసం ఆలోచన చేసే వ్యక్తులను చట్టసభకు పంపే విధంగా అది సాధ్యం కావాలంటే అది స్టూడెంట్స్తోనే సాధ్యమవుతుందని, అలా పేరెంట్స్ మోటివేషన్ చేయాలని, స్నేహితులతో చెప్పాలని, నీతివంతులను చట్టసభకు పంపినప్పుడు వాళ్ళు సమాజ హితం కోసం ఆలోచిస్తారని, ఆ విధంగా మేము ఈ విధంగా సమావేశం చేస్తున్నాం సార్. అయితే మీరు చెప్తున్నటువంటి కార్యక్రమాలను కళాబృందం లాగా గ్రామీణ స్థాయిలో ఏర్పాటు చేసి చాటింపేసి ఈ భావాలు ఇప్పుడు చెప్తున్నవి అన్నీ కూడా ఈ విధంగా గ్రామీణ స్థాయిలో మారుమూల గ్రామాలకు తీసుకుపోయినప్పుడు అక్కడ అవేర్నెస్ స్టార్ట్ అవుతుంది సార్. మీరు అనుకున్నటువంటి రిజల్ట్ రావడానికి ఈ స్థాయిలో ముందుకు పోతే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుందని, ఈ విధంగా ముందుకు పోవాలని నా ఆలోచన సార్. మోహన్ ఇస్ అన్ ఇన్స్పైరింగ్ ఎగ్జాంపుల్. గతంలో నేను కలిశాను. ఇవాళ మన సమాజంలో కానిస్టేబుల్ అంటే ఆర్థికంగానూ పెద్ద వెసులుబాటు ఉండదు. ఆయన మాట పట్టించుకోరు, సమయం కష్టం. కానీ సింగిల్ హ్యాండెడ్గా ఆయన ఒక 60-70 గ్రామాల్లో చైతన్యం కోసం, విద్యార్థుల్లో స్ఫూర్తి కోసం ప్రయత్నం చేసి విజయవంతంగా అక్కడ ఆర్గనైజ్ చేయగలిగారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. కాబట్టి మనం ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెడితే సమాజం కదులుతుంది. దానికి మోహన్ ఈజ్ అ గుడ్ ఎగ్జాంపుల్. మనం అలాంటి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి కనుక మనం కొంచెం మీరు చేస్తున్న పనితో పాటు ఈ ఓరియంటేషన్ ఇస్తే మరింత బాగా ఫలితాలు వస్తాయని అర్థమైతే వాళ్ళు బ్రహ్మాండంగా చేసుకుపోతారు. వీ మస్ట్ లెర్న్ హౌ టు బిల్డ్ సైనర్జీస్. Good afternoon, sir. Myself, Sailu. I'm working as a sales manager in a private company. So what you told, these 4 points, as well as you told 2 points. So one is creating a demand. So the 4th point, Sahaja Vanarulu. So nowadays we are seeing, recently we saw for Kaveri water, so Karnataka totally they have created a band. So because Kaveri is going only 3 or 4 districts, but they are Karnataka people, they created like sentiment. So no political party, other areas also they will not talk. So 100%, so totally band. So this నదుల అనుసంధానం ఏదైతే ఉందో, సో భగవంతుడు ఎప్పుడైతే నదులు క్రియేట్ చేసిండో, గంగా నది ఆంధ్రప్రదేశ్లో నుంచి వెళ్ళాలి లేదంటే తమిళనాడులో నుంచి వెళ్ళాలని అనుకోలేదు. నదులు అట్లా సహజంగా ఏర్పడే, సహజంగా ఉన్నాయి. కాకపోతే మన రిసోర్సెస్లో ఎంత బడ్జెట్ అలొకేట్ చేస్తారో ఆ బడ్జెట్లో నదుల అనుసంధానానికి క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది అవుతుంది. కానీ ఇప్పుడు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ సాయిలో ఒక్కటి వెళ్ళి గవర్నమెంట్ ఏంటి నేను డిమాండ్ చేస్తే ఇట్ విల్ నాట్ పాసిబుల్. సో హౌ టు క్రియేట్ ద లోవర్ లెవెల్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫైటింగ్ కావేరీ జిల్లాలు మాకు కావాలి, గోదావరి జిల్లాలు మాకు కావాలి, కృష్ణా డెల్టాను నీరు కాపాడాలి అనే కాకుండా సో లోవర్ లెవెల్ నుంచి దీన్ని డిమాండ్ ఎట్లా క్రియేట్ చేయాలి. సో అందరూ ఫైట్ చేసి నదులను అనుసంధానం చేయడానికి చేసినట్టయితే, సో మన ఇండియా ఏమో అగ్రికల్చర్ బేస్డ్ కంట్రీ సార్. సో అగ్రికల్చర్ బేస్డ్ ఒకసారి నదులను అనుసంధానం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒరిస్సాలో ఫ్లడ్స్ వచ్చాయి. ఆ ఫ్లడెడ్ వాటర్ని మనం ఇప్పుడు కర్ణాటకలో ఈ సంవత్సరం రెయిన్స్ లేవు.
సో ఇప్పుడు అటు రాయలసీమ సైడ్ తీసుకుంటే అక్కడ రెయిన్స్ లేవు. సో ఇప్పుడు ఈ నదులను అనుసంధానం చేస్తే అక్కడ ఉన్న ఫ్లడెడ్ వాటర్ని మనం ఇక్కడికి తీసుకొచ్చినట్టయితే ఇక్కడ స్వచ్ఛందంగా పంటలు బ్రహ్మాండంగా పండుతాయి, జనాల దగ్గర మనీ ఉంటుంది, దే కెన్ డూ ఎవ్రీథింగ్. So they can take their basic needs. This is my demand, sir. I wanted to create a demand. So instead of fighting Godavari maak kavali, Krishna maak kavali, Kaveri నాకు కావాలి అనేకోకుండా అన్ని నదులను అనుసంధానం చేసి దేశం అంతటా కూడా విస్తరించేలా ఎలా చేయాలనేది జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ కెన్ యూ గివ్ సజెషన్స్ సార్? సాయిలో దెర్ ఆర్ 3 బ్రాడ్ పాయింట్స్. ఒకటి, ఈ దేశంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, కానీ మనం ఈ స్వరాజ్యోద్యమంలో చాలా ఫోకస్డ్గా కొన్ని స్టిక్ అవ్వకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. మీరు చెప్పిన దానిలో పబ్లిక్ పాలసీ ఇష్యూస్ ఉన్నాయి, రిసోర్సెస్ ఇష్యూస్ ఉన్నాయి, రీసెటిల్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. తర్వాత అసలు పడ్డ వర్షం ఉపయోగించుకుని లోకల్గా వినియోగించుకోవాలా, లేకపోతే వాటిని రివర్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎలా హార్నెస్ చేయాలో ఆలోచించాలా ఇష్యూస్ ఉన్నాయి. బిగ్ వర్సెస్ స్మాల్ ఇష్యూస్ అనేవి చాలా ఉన్నాయి. కాబట్టి అది చర్చించుకుందాం వేరే, బట్ ఇక్కడ మనం వెళ్ళదు. రెండోది, లార్జర్ లెవెల్లో ఇదంత ఈజీ కాదు. చాలామంది దేశం అంటే సమయం వచ్చింది కాబట్టి, మీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను అనమాట. లార్జర్ లెవెల్లో నదుల అనుసంధానం అది ఈజీ కాదు. సుప్రీంకోర్టు పెద్దగా ఆలోచన లేకుండా మీరు చేయండి అని చెప్పి నాకు ఆర్డర్ ఇచ్చేశారు. ఇదంతా కింగ్ క్యాన్యూట్ అని చెప్పి అంటాం మనం. వాడు సముద్రం ఒడ్డున కూర్చొని అలలు నా కాళ్ళని తాకూడదని చెప్పి అన్నాడంట. వాడు అంటమే అలలు వాడు ఆర్డర్ని ఫాలో అవుతాయా? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తే నదుల అనుసంధానం జరగదు. నదులు వాటికి జాగ్రఫీ ఉంది. ఉత్తరాది నుంచి దక్షిణాదికి నీకు నీళ్లు కావాలని చెప్పంటే వింధ్య పర్వతాల మీద నుంచి రావాలి. దేవుడు కూడా ఆ పని చేయలేడు. మనకు సాధ్యమయ్యేది మహానది నుంచి తీర ప్రాంతంలో గోదావరికి తేవచ్చు, గోదావరి నుంచి కృష్ణకి తేవచ్చు, కృష్ణ నుంచి తమిళనాడుకి ఇప్పటికి వెళ్తుంది ఆల్రెడీ. కాబట్టి అది పెద్ద కష్టం కాదు. కాబట్టి ఇలాగ లోకల్గా ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్స్ కొన్ని చోట్ల సాధ్యం, కొన్ని చోట్ల సాధ్యం కాదు. అది కూడా కొన్ని కాంటూర్స్లో సాధ్యం, కొన్ని కాంటూర్స్లో సాధ్యం కాదు. ఆ సాధ్యమైనవే జరగట్లా. మహానది నుంచి మనకి గోదావరి కంటే ఒరిస్సా గవర్నమెంట్ పెద్ద సిద్ధంగా లేదు. గోదావరి నుంచి కృష్ణకి అని చెప్పంటే ఇప్పుడు మన రాష్ట్రంలో మనం తన్నుకుంటున్నాం. పోలవరం అంటే ఉద్దేశం ఏంటి? గోదావరి నుంచి కృష్ణకే. దాని ఉద్దేశం కృష్ణ పైన నీళ్ళని కిందకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పైన ఉపయోగించుకోవచ్చు. నాగార్జున సార్ ప్రాజెక్ట్ కింద కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కింద కానీ అందరికీ తెలుస్తుంది. కానీ అయినా మనకేదో రకరకాల వివాదాలు అనుకుంటున్నాం. కాబట్టి ఇది అనుకున్నంత సింపుల్ కాదు. కొన్ని చేయాలి తప్పనిసరి. ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్స్ కొన్ని చోట్ల సాధ్యమైన చోట్ల వేరెవర్ నేచర్ పర్మిట్స్ మనం చేయాలి. బట్ మూడోది, అల్టిమేట్గా లోకల్ రిసోర్సెస్ లోకల్గా ఎట్లా చేసిన పద్ధతి మనం ప్రమోట్ చేయాలి. మనకి తెలంగాణ ప్రాంతంలో 800-850 మిల్లీమీటర్ల వర్షపాతం చాలా చోట్ల పడుతుంది. ఆ నీళ్ళన్నీ గోదావరిలోకి పోయిన తర్వాత మళ్ళీ పై తీసుకొద్దామని దానికోసం కొన్ని వేల మెగావాట్లు ఖర్చు పెట్టి ఉంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు. ఆ నీళ్ళు లోకల్గా ఉపయోగించుకొని అక్కడ వాటర్ హార్వెస్టింగ్ చేసుకుని ఎక్కడికక్కడ కనుక మనకి ఇరిగేషన్ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ నీడ్స్ మీట్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది. కాబట్టి ఒక చాలా కాంపోజిట్ సొల్యూషన్ కావాలి. దేర్ ఇస్ నో వన్ సింగిల్ ఇలాంటి సొల్యూషన్ లేదు. బట్ దీనిలో పెట్టద్దు. మనం లోకల్గా రెయిన్ హార్వెస్టింగ్ లాంటివి పెడదాం, సిటీ మేనేజ్మెంట్లో భాగంగా వగేరా. అదర్వైజ్ మిగతా పబ్లిక్ పాలసీ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం డైగ్రెస్ అయిపోతాం, చివరికి ఏది సాధించిన. కాబట్టి దానికి సపరేట్గా ఇంకొక ఎఫర్ట్ పెట్టాలి. లాస్ట్ క్వశ్చన్ సార్. నమస్కారం అండి, నా పేరు రామ్మూర్తి, ఇన్ఫోస్లో చేస్తాను. ఒక ఇంటలెక్చువల్ అండ్ రిటారికల్ క్వశ్చన్ ఇది. ఫండమెంటలీ, ఆర్ వి రెడీ యాజ్ అ సొసైటీ? ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ మార్నింగ్. మీరు చెప్పిన 4 పాయింట్లు వెరీ బ్యూటిఫుల్. ఇఫ్ యూ లుక్ ఎట్ దీస్ 4 పాయింట్స్, we can administer this country very easily if everyone else follow that. My question to you is, are we ready as a society for I'm looking at it as a developed society first, and we want to be a developed country and stuff like that. Endukante if you look at mana political situation in the country, మా ఊర్లో వెళ్తే నేను మొన్న వెళ్ళినాను ఆటోలో, మా గ్రామ ప్రజలతో వెళ్తున్నాను. అడిగాను, ఎరా మీ అందరూ జగన్మోహన్ రెడ్డికి వేస్తారో ఓట్లు అన్న. ఎందుకు సార్? తప్పకుండా ఆయనకి వేస్తాను. సో మరి ఆయన అన్ని కోట్లు తినేసాడు, మరి మన గ్రామంకి ఏం చేయలేదు, మన గ్రామంకి వచ్చాడు, మరి ఎందుకు వేస్తారు ఓటు అన్న. లేదు సార్, ఆయన అరెస్ట్ చేసి వేస్తాను. సో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఎక్స్ట్రీమ్లీ కరప్ట్. వాళ్ళకు కూడా, ఊర్లో వాళ్ళకి కూడా తెలుసు ఈయన బయటకు వచ్చేస్తాడు అని. 2014కి ఈయన బయటకు వచ్చేస్తాడు, మేము ఓట్లు వేసేస్తాం. జస్టిస్ పట్టాభిరామారావుని అరెస్ట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ డిప్రెస్డ్. అరే ఇంత దారిద్ర్యం ఉంది. విత్ ఆల్ దీస్ థింగ్స్, సో మెనీ పారామీటర్స్ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ యూ టాక్ దిస్ మార్నింగ్, హౌ డు వీ మేక్ ఇట్ సస్టైనబుల్ మూమెంట్?
వీళ్ళందరినీ ఎలా ఎడ్యుకేట్ చేయాలి? దట్స్ ఐఎమ్ వరీడ్. హౌ ఫార్ కెన్ వీ యాక్చువల్లీ టేక్ దిస్? ఐ అండర్స్టాండ్. వారికి వచ్చిస్తుంది, విల్ కంక్లూడ్ నేను. నా పేరు డాక్టర్ సత్యమూర్తి. నేను రిటైర్డ్ ఇంజనీర్. కొన్నాళ్ళు స్వచ్ఛసేవ సంస్థ భావోదయ చారిటబుల్ ట్రస్ట్లో కూడా పనిచేశాను. ప్రస్తుతం ఇప్పుడు కొంచెం రిటైర్డ్ లైఫ్లో ఉన్నాను. అసలు మీరు ఉపన్యాసం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నేను ఆలోచిస్తున్నాను. ఈ విషయాలు 4 కూడా మన వేదోక్తమైనటువంటి శ్లోకంలో ఉన్నాయి. అధనా సధనా సంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్భవే సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. ఇది తాలూకు అర్థం ఎగ్జాక్ట్గా ఐడెంటికల్గా అదే. ఏంటి? సర్వే సంతు నిరామయ, ఆరోగ్యంగా ఉండాలి అందరూ. తర్వాత సర్వే సంతు సర్వే భద్రాన్ని పశ్యంతు, ప్రతి ఒక్కరికి భద్రత రక్షణ కల్పించాలి. ఓం శాంతిని కూడా వస్తుంది. శాంతి ఎప్పుడు కూడా మన పాఠంలో అస్తమానం కూడా శాంతి గురించి మనం శాంతి పాఠం చెప్పుకుంటాం. అంచేత ఇవన్నీ కూడా వేదవాక్యాలు. అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా మనకి ఇవి ఉద్ఘాటన చేస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా మనం దీన్ని ఉచ్చరిస్తూ ఉంటాము. అప్పుడు మాత్రం చాలా వినమ్రంగా వింటాం. కానీ దాని అర్థం తెలియక దాన్ని మన నిత్య జీవితంలో పాటించడానికి అవటం లేదు. దీనికి కాంట్రాస్ట్గా చూసినట్లయితే ప్రతి మన జనాల్లో ఉన్నటువంటి ప్రస్తుతం గమనించవలసిన విషయం ఏంటంటే నైతిక విలువల రాహిత్యం. ఫండమెంటల్గా ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ, ఈ 2 బేసిక్ వాల్యూస్ అవి మన దేశంలో ఇంచుమించు 60 to 70% కానీ 80% కానీ లోపించాయని అనుకోవాల్సి. ప్రతి దాంట్లోనే మనం అబద్ధం ఆడుతుంటాం. ప్రతిరోజు ఏంటి ఏమాత్రం కన్సెషన్ జరుగుతామనగానే ఏజ్ తక్కువ చెప్పేస్తుండడం, తర్వాత లేట్గా వచ్చినట్లయితే ఎందుకు కారణం ఏదో వైట్ లైస్ చెప్పేస్తుంటాం. అదే కాకుండా మనం చెప్పింది చెయ్యం, చేసింది చెప్పాం. ఇది బేసిక్ ప్రాబ్లం. కావాల్సిన ప్రతి ఒక్కరూ కూడా నేను ఎన్నిసార్లు అబద్ధం చెప్పాను, లిటిల్ థింగ్స్లోని చెప్తూ ఉంటాం. ఒకటి. తర్వాత ప్రతిదానికి నిరాశ, నిస్పృహ, ఆత్మ న్యూనతాభావన, స్వయం చోదకత్వం లేకపోవడం, అపనమ్మకం, ఇంకొకటి మీద అపనమ్మకం. తర్వాత ఇవన్నీ ఉన్నాయి. దీనితోడు ఒక విషయ జ్ఞానం, ఒక నైపుణ్యం, తర్వాత ఒక ఇచ్ఛ, ఇది చేద్దాం, ఇది చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఇంటెన్షనాలిటీ, అది ఇవన్నీ కలిపితేనే మనకు కాంపిటెన్స్ వస్తుంది. వీటి సమన్వయం మనం చేయలేకపోతున్నాం. ఇవి ప్రతి ఒక్క మనిషిలోనే మనకి ఇలా కోరుకుపోయి ఉండడం మూలాన్ని మనం ఏది అనుకున్నా కానీ ఇంత గొప్పటువంటి విషయాలు మనం ఇన్హెరిట్ చేసినప్పటికీ కూడా మనం ఒక విధమైనటువంటి మార్గంలో తీసుకురాలేకపోతున్నాం. నాకు చాలా సంతోషం ఏంటంటే మీరు మళ్ళా ఈ వేదవాక్యాన్ని ఇంచుమించు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం, దాని గురించి ఒక జనాలను ఒక స్ఫూర్తి కలిగించడానికి ప్రయత్నం చేయడం, వీటన్నిటినీ కూడా ఒక విధమైనటువంటి నిరంతర పునరుజ్జీవన ఉద్యమం కింద చూసుకుంటేనే కానీ మనకు అవ్వదు. ఎందుకంటే థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా చేస్తున్నప్పటికీ కూడా మనం ఇదే పరిస్థితిలో ఉన్నామంటే దీని అర్థం అంటే ప్రతిరోజు మనం ఒత్తిడిపూట పూజ చేసినప్పుడు వీటిని గుర్తు తెచ్చుకొని ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఇంప్రూవ్ చేసుకున్నప్పుడే మనం ఇటువంటి చైతన్యం జనాల లోపల తీసుకురాగలం. అంచేత ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చాలా మట్టుకి గ్రామాల్లోని ఎడ్యుకేషన్ అయితే తగ్గినట్టు చూశాను. ఈ విషయాలను ఎప్పుడైతే మనం వాళ్ళకి చెప్పలేకమో మన ప్రవర్తన బట్టి వాళ్ళకి అబ్బుతాయి. మనం చెప్పిన మాటలు వినరు, మనం ప్రవర్తించేది గమనించి దాన్ని వాళ్ళు అమలు చేస్తారు. కానీ మనం చెప్పిన మాటలు ఎవరు అమలు చేసేటువంటి పరిస్థితి లేదు. అందుకోసం ఇక్కడ ఈ ఉద్యమం లోపల పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి నా మనం ఏంటంటే మనం వ్యక్తిగతంగా ఈ వీటన్నిటిని అధిగమించి వెళ్ళినప్పుడు ప్రజల్లోకి తప్పకుండా మనం అనుకున్న ఆశయాలను సాధించగలమని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ ఎందుకు జనం జగన్కి ఓట్లు వేస్తున్నారు అని చెప్పంటే మీరు నేను అవినీతి అనుకున్నది జనం ప్రత్యేకంగా అవినీతి అనుకోవట్లే, అందరి దగ్గర ఉందనుకుంటున్నారు. ఈవేళ షర్మిల పాదయాత్రకి వెళ్తే రోజు ₹1 కోటి ఖర్చు అవుతుంది.
ఇవాళ చంద్రబాబు పాత్రకి వెళ్తే 2 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. జనం 2 చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పనిచేస్తే వాళ్ళు 1 కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు. స్థానికంగా ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ అందరూ కూడా దేశాన్ని దోచు తింటున్నారు. కాబట్టి జనం అనుకుంటారంటే ఈ విషయంలో అందరూ సమానం అనుకుంటున్నారు. ఇది పక్కన పెట్టేస్తే ఎప్పుడైతే ఇవి ముఖ్యం అన్నది ప్రజలకు అర్థం కాలేదో, రాజ్యం నుంచి ఇవి మాకు కావాల్సిన యాస్పిరేషన్ లేకుండా పోయింది. యాస్పిరేషనల్ డెఫిసిట్. వారు చెప్పినట్టుగా వేదవాక్యాల్లో ఉంది, ఇప్పుడు దాకా మనకు అర్థం కాదు. ఎప్పుడైతే డెఫిసిట్ ఉన్నదో తాత్కాలికంగా ఏమైనా తాయిలాలు ఇవ్వడం ప్రభుత్వం చేసే పని అనుకుంటున్నారు. ఆ తాయిలాల విషయంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినంత భారతదేశ చరిత్రలో ఇంకెవరు ఇవ్వాల. మీకు అసలు అనుమానం లేదు దాంట్లో. 2,40,00,000 తెల్ల కార్డులు, రూపాయి బియ్యం, 2 రూపాయల బియ్యంతో 70 లక్షల మందికి పెన్షన్లు, లక్షలాది ఇళ్ళు, ఆరోగ్యశ్రీ, మరి లోన్ వేవర్లు దాదాపుగా 90 లక్షల కోటి మందికి లోన్ వేవర్లు. పెళ్ళి చేసినా బెనిఫిట్ ఇందుకు వచ్చింది. ఇట్లాగా ఈ ఫీ రీఎంబర్స్మెంట్ 40 లక్షల మందికి, ఇట్లా మీరు లెక్కేస్తే ఒక 7-8 కోట్ల బెనిఫిట్స్ వెళ్ళినాయి. ఇవన్నీ తాత్కాలికమే, నీటిలో 190 పాటు తాత్కాలికమే. రేపు పొద్దున మన బతుకిట్లా ఉందని చెప్పినది ఆ చర్చ అక్కడి దాకా రావట్లా. ఎందుకని ఇది కాదయ్యా జరగాల్సింది, ఇవి జరగాలని చెప్పి ఎవరైనా చెప్తున్నారు వాళ్ళకి ప్రజలకి.